అండి. హాయ్ అక్క. మీ పేరు? ప్రియాంక. శృతి అండి. శృతి. ఓకే సరే, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? చెప్తానక్క. సరే, ఇప్పుడు నార్మల్ గా గర్ల్స్ అందరూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఆల్మోస్ట్ అబ్బాయిల గురించి. అబ్బాయిలు చెప్పండి, ఏం కాదు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి అండ్ డ్రెస్సుల గురించి అలా, అంటే ఇంకా తెలిసిందే కదా, నాకు తెలీదమ్మా. అన్నీ మాట్లాడుకుంటా ఉంటాం. అంటే డ్రెస్సులు అన్నీ ఎలా పోషా అంటే అంటే పక్కన అమ్మాయి ఎలా వేసుకుంది చూడు, అమ్మాయి ఇట్టుంది ఎలా ఉంది అని ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాం. అమ్మాయి ముక్కు చూడు, పళ్ళు చూడు, నడక చూడు మాట్లాడుకుంటా ఉంటా. అలా మాట్లాడుకుంటా. ఇంకా ఇంకేం మాట్లాడుకుంటారు? సీక్రెట్స్ అవి ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళిద్దరు జంటగా వెళ్తుంటే ఇప్పుడు ఏమంటున్నావు మరి? మాకు లవర్ లేదని ఫీలింగ్ వస్తుంది. సరేనే వట్టిపోయింది కాగు. లవర్ లేరా మరి ఇప్పుడు? లేరక్క. ఉండవా? లేదు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందని చెప్పట్లే, లవర్ లేరక్క అంట. అట్లుంటది మనతోని. మరి లవర్ సెర్చ్ చేయాలా? వద్దక్క. ఎందుకు మ్యారేజ్ అయిపోయిందని విషయం ముందు చెప్పాలి, లవర్ లేరక్క అని చెప్పు. అంటే వెళ్తుంటారు కదా ఇక్కడ సిటీలో, అట్లా చూస్తా ఉంటాం కదా. సిటీలో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. నార్మల్ గా పేర్స్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు లవర్స్ చూస్తే? అంటే మాకు ఉంటే బాగుంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. పెళ్ళయ్య కూడా చూసావా, ఉంటే బాగుంటది అంట లవర్స్. అమ్మో ఎట్లుంటది మరి మనతోని అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లవర్ లేరక్క. లవర్ లేరు ఎందుకండి? లేరు ఇంకా అంటే నచ్చాలి కదక్క. నచ్చాలి అంటే మీకు నచ్చే అబ్బాయి దొరకలేదు అంతేనా? అంతేనా? అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ట్రూ లవ్ అనేది ఎక్కడా లేదు కదక్క, అందువల్ల. మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు రేపు పొద్దున్న, అక్కడ మంచోళ్ళు దొరుకుతారని నమ్మకం ఏముంటది? అంటే ఇప్పుడు అమ్మాయిల సపోర్ట్ ఉంటది కదా. అరేంజ్ మ్యారేజ్ అయితే అమ్మాయిల సపోర్ట్ ఉంటది, లవ్ మ్యారేజ్ అయితే అమ్మాయిల సపోర్ట్ ఉండదు అక్క. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. గ్రేట్ అబ్బా, గ్రేట్. అమ్మాయిలు చూడండి ఇలా ఉండండి, అమ్మాయిలాగా. లవర్ లేరక్క అంటే ఎదురండి చూడండి, పెళ్లి చేసుకొని లవర్ లేదండి, ఇప్పుడు లవర్ కావాలా మరి? సరే ఓకే, మరి ఆ అబ్బాయి క్యారెక్టర్స్ ఎలా ఉండాలి? మీరు చేసుకున్న అబ్బాయికి పోనీ చెప్పండి. నన్ను బాగా చూసుకుంటే చాలు. అమ్మాయి బంగారం రా. అంటే డబ్బులు ఏమొద్దు, మనీ అలా ఏం అవసరం లేదు. కానీ ఇలాంటి బట్టలు, మంచి మంచి బట్టలు ఎలా వస్తాయి? అలా అని కాదక్క, ఇప్పుడు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలా ఉంటాయి కదా. ఇప్పుడు మనీకి అనుకో, మనీ వరకే వాళ్ళు ఆలోచిస్తారు, మనీ రాకుండదు. మనీ లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు అక్క, తను ప్రేమగా చూసుకుంటే అదే చాలు. ప్రేమగా చూసుకుంటే చాలు, మనీతో అవసరం లేదంటారు. మనీ అంటే ఇద్దరం కలిసైనా సంపాదించుకోవచ్చు, అదే మనిషి బాగాలేకపోతే బాగోదు కదా. మనిషి బాగాలేకపోతే బాగోదు కదా. అంటే మనిషి బాగుండాలి, క్యారెక్టర్ బాగుండాలి. మనిషికి అన్న క్యారెక్టర్ బాగుండాలి. క్యారెక్టర్ బాగుండాలి. క్యారెక్టర్ అంటే మీకు నచ్చే క్యారెక్టర్ అబ్బాయి అయితే మీరు ఓకే చూస్ చేసుకుంటారు. అలాగే. అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక లవ్ చేస్తా. ఏంటి అంటే మా హస్బెండ్ ని లవ్ చేస్తా. ఓ మై గాడ్, జూమ్ చేయండి కెమెరామెన్. అమ్మాయి ఏం టార్చర్. జల్దీ ఫోకస్ కరో. సరే ఓకే, ఒక డైలాగ్ చెప్పండి. మీ ఫేవరెట్ హీరో డైలాగ్ ఒకటి చెప్పండి. ఫేవరెట్ హీరో ప్రభాస్. ఒక డైలాగ్ చెప్పు. కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డూడ్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. అబ్బో వావ్ నైస్. ఓకే మరి ఈ డైలాగ్ ని సీరియస్ గా చెప్పు. నవరసాలు అంటావా సీరియస్ గా? కెమెరా వైపు చూసి చెప్పు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఫస్ట్ నవ్వుతూ చెప్పే, ఎందుకంటే నవ్వే వస్తుంది. ఫస్ట్ నవ్వుతూ చెప్పు. కట్అవుట్ చేసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఇప్పుడు సీరియస్ గా వచ్చిందండి, నవ్వు రాలేదు. అంటే ఇది ఏ రసం అనుకోవాలి? కోపం లేదా, నవ్వేదా? ఏ రసం? నాకు తెలీదమ్మా. తెలీదా? నీరసం అంటారా? సరే ఇప్పుడు కోపంలో చెప్పండి. కోపం మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఓకే ఇది నవ్వుతూ ఫుల్ నవ్వుతూ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అక్క. పవన్ కళ్యాణ్. మరి చూపించాలిగా, చూపించు. తగ్గేదలే చెప్పు డైలాగ్. రాదు. ఏ డైలాగ్ రాదు పవన్ కళ్యాణ్? డాన్స్ అయితే వచ్చు. డాన్స్ అయితే వచ్చు. డాన్స్ చేస్తారా ఏంటి ఇక్కడ? చెప్పండి, పాట సాంగ్ పెడతాం మీకోసం, సాంగ్ ప్లే చేస్తాను ఇక్కడ. మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ డైలాగ్, తిను ఆ డైలాగ్ ని రిపీట్ చేస్తుంది. నాకు కొంచెం తెక్కు ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది, అది చెప్పు. నాకు కొంచెం తెక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. సరే ఇది మీరు సీరియస్ గా చెప్పాలి, ఫుల్ సీరియస్. అటు కెమెరా వైపు చూసి చెప్పాలి. నాకు కొంచెం తెక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. నవ్వే వస్తున్నట్టుందిగా. ఓకేనా? సరే ఇప్పుడు నవ్వుతూ చెప్పాడు. నాకు కొంచెం తెక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ఓకేనా? నవ్వు వస్తుంది, డైలాగ్ రావట్లేదా? సరే ఈ డైలాగ్ ని సాడ్ లో చెప్పు. నాకు కొంచెం తెక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. నాకు కొంచెం తెక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ఏడుస్తానమ్మా కాసేపు అయితే, మళ్ళీ నేను ఏడిపించానని చెప్పొద్దు. సరే అక్క. సరే ఓకే. నేను ఇప్పుడు డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ మీరు చెప్పాలి. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే జయంలో ఉంటుంది కదా, పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నారని మీరే అంటారు, పట్టీలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదని మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటాను, వేసుకోకపోతే వేసుకోను. అసలు నా సంగతి నీకెందుకయ్యా, వెళ్ళవయ్యా వెళ్ళు ఉంటుందిగా, ఆ డైలాగ్ నేను చెప్పాలి ఇప్పుడు. నాకు రాదు అక్క, వద్దాక ఇంకా. చెప్పిందంటే చాలా బాగా విన్నారు, కాన్సన్ట్రేషన్ తో విన్నారు. నేను చెప్పాలి డైలాగ్ అంటారేంటి? ఏంటి నేను చెప్పాలా? అరే అక్క మీరు మాట్లాడవా ఇప్పుడు? మౌనవ్రతమా ఇప్పటి నుంచి? మీ ఇద్దరు ఎందుకు అంటే కామన్ గా డ్రెస్సెస్ వేసుకో, ఫ్రెండ్సా లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ అక్క. ఫ్రెండ్స్ అంటే ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ ఇప్పుడే వేసుకుంటారా, ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇవే వేసుకుంటారా? అంటే ఎప్పుడు వేసుకోము, అప్పుడప్పుడు వేసుకుంటాం. అప్పుడప్పుడు వేసుకుంటాం. సరే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు కామన్ గా చేసే థింగ్స్ ఏంటి చెప్పరా? ఫైనల్ గా మీరు మరి నేను ఇది చెప్పరా అనుకోవడం కామన్ థింగ్స్ అన్నమాట. అంతేనా? చెప్పండి కామన్ గా చేసే థింగ్స్ ఏంటి? ఇంకా పక్క ఇంకా మేము పోతామా? పోతామా? చెప్పమ్మా చెప్పు. మీరు కామన్ గా ఏం చేస్తారో తెలీదా? చెప్పేసా అన్న, చెప్పేసా. సరే అబ్బాయిలు ఎందుకు డ్యూక్ బైక్స్ ఉంటాయి కదా, డ్యూక్ కానీ బుల్లెట్ కానీ, అవి వేసుకొని ఓ రోడ్స్ మీద రోమింగ్ చేస్తూ స్టంట్స్ చేస్తూ ఉంటారు? వచ్చిండా సైంటిస్ట్? అబ్బాయిలకి బైక్ అంటే వాళ్ళకి ఒక ఫ్యాషన్, వాళ్ళకి బైక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అది మనం తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని అలా ఉంటుంది కదా, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకేంది, వాళ్ళు స్పీడ్గా వెళ్తే వాళ్ళకి అలా ఇష్టం కాబట్టి వాళ్ళు అలాగే వెళ్తారు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, అక్కడ కూడా స్పీడ్గా వెళ్తారు, దేనికి వెళ్ళి గుద్దేస్తే అప్పుడు ఓకేనా? చూసినప్పుడు స్పీడ్ అంటే వాళ్ళు మంచి వాళ్ళు కదా, వాళ్ళకి ఇష్టం కాబట్టి ఫ్యాషన్ కాబట్టి బైకులు తీసుకెళ్తారు. అమ్మాయిల కోసం అని మీరు చెప్పలేగా మరి? అలా అని కదా అక్క, ఎవరి ఇష్టం వాళ్ళది, అందుకని ఒకరిని తప్పట్లేం కదా. అంటే డ్యూకులు ఇప్పుడు తీసుకున్న అందరూ స్టంట్స్ చేసే వాళ్ళు అమ్మాయిల కోసం కాదు, అంతేనా? అంతే అమ్మాయిల కోసం కాదు. మీరు డ్యూక్లు బైక్ అవన్నీ తీసుకుని రైడ్ చేస్తూ ఉంటారు కదా, రోమింగ్ చేస్తూ ఉంటారు రోడ్స్ లో, ఎందుకు అది అలా చేస్తూ ఉంటారు? ఏమడిగినా నవ్వుతావే ఏంటమ్మా? చెప్పు. ఏమైనా ఓవర్ ఫోకస్ చేయండి, జూమ్ చేయండి. ఇంకా ఎంతసేపు నవ్వుతున్నావండి? అసలు ఏం చెప్పకుండా ఏం మాట్లాడకుండా నవ్వుతున్నారు ఈమె. సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్.